గమనించాలి. దేవుని యొక్క మాటలను స్పష్టంగా గ్రహించగల జీవితం ఉంటే చాలండి. దేవుని పొందుతాం, ఆశీర్వాదాలు పొందుతాం, గొప్ప స్థాయిలో నిలబడతాం. దేవుడు మనల్ని నిలబెడతారు. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే దేవుని మాటలను స్పష్టంగా గ్రహించగల జీవితం చాలామందికి లేదండి. చాలామంది వ్యక్తులు దేవుని మాటలను అపార్థం చేసుకుంటూ ఉంటున్నారు. దేవుని మాటలు చదవటం లేదు, దేవుని మాటలు గుర్తించడం లేదు, దేవుని మాటల గురించిన అవగాహన లేకుండా జీవిస్తూ ఉన్నారు. తమ జీవితంలో సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు, చెరుకు నష్టపోతూ ఉన్నారు. ఎవరైతే దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారో, దేవుని మాటలను స్పష్టంగా గ్రహించగల జీవితాన్ని కలిగి ఉంటారో వారు ఆ ప్రకారంగా జీవిస్తారు, పరిశుద్ధంగా జీవిస్తారు, నీతిగా జీవిస్తారు, యథార్థంగా జీవిస్తారు, దేవుని పొందుతారు, ఆశీర్వాదాలు పొందుతారు. మన జీవితం ఎలా ఉన్నది ఒకసారి ఆలోచించేద్దాం. దేవుని మాటలు స్పష్టంగా గ్రహించే స్థాయికి వెళ్దాం. రేపటి దిన శ్రేష్టమైన దేవుని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.